బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అండదండలతోటి తనపై దాడి చేశారని బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అనుచరుడు రామకృష్ణ గుప్తా ఆరోపించారు. ఈ నెల 12వ తేదీన తన వ్యక్తిగత పనుల నిమిత్తం లింగంపేట నుండి పర్మళ్ల గ్రామానికి వెళుతున్న మార్గం మధ్యంలో తనని కాపు కాసి అకారణంగా తన కారుని మరియు అతనిపై దాడి చేసినట్లుగా తెలిపారు. ఈ విషయంపై స్థానిక లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో విడ్డూరమంటున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రోద్బలంతో లింగంపేట పోలీసులు ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఓటమి భయంతో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దాడులు చేసిన కాంగ్రెస్ నాయకులపై ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ బీజేపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కావడంతో ప్రతి దాడులను చేయలేకపోయామని పేర్కొన్నారు. వెంటనే వారిపై రాష్ట్ర నాయకులతో మాట్లాడి ఎన్నికల అధికారులకు మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డిలను పెంచి పోషిస్తున్నాడని, వెంటనే అలాంటివి మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అన్నారు. ఎల్లారెడ్డిలోని మదన్ మోహన్ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఇలాంటి దాడులకు ఎమ్మెల్యే అనుచరులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పార్లమెంటు ఎన్నికలలో ఆహార్నిశలు వాంటెడ్లీగా 15 నిమిషాల పాటు నా పైన దాడి చేశారు. ఈ దాడి అనేది లింగారం శివార్లో ఉన్న కరీంనగర్ డైరీ ముందు జరిగింది. ఈ దాడిని బీజేపీ పార్టీ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులకు ఎప్పుడు కూడా ఏ పార్టీ స్వాగతించదు. ఈరోజు గెలుస్తలేము, ఓడిపోతున్నామన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలకు తెరలేపుతా ఉన్నది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు నిన్న పోలింగ్ స్టేషన్లో కూడా అక్కడక్కడ మా కార్యకర్తలు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మద్యాన్ని అలవాటు చేసింది వారు, డబ్బును పంచుతున్నది వాళ్ళు. ఇవాళ మా కార్యకర్తలు కనీసం బీజేపీకి ఓటు వేయమని చెప్పేసి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము హక్కు ప్రకారం ఓటు హక్కుతే కూడా ఆ ఓటును అడగకుండా కూడా ప్రచారంలో మా కార్యకర్తలు ఎక్కడిదక్కడ అడ్డుకున్నారు. ఇది ఖచ్చితంగా ఈ రోజున్న రాజకీయాలలో ఇది స్వాగతించిన విషయం కాదు. నువ్వు గెలవాలనుకుంటే రాజకీయంగా గెలువు, వ్యక్తుల పైన దాడితో కాదు గెలిచేది. మదన్ మోహన్ గారు, మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఒక ఎన్ఆర్ఐ, మీకు కంపెనీలు ఉన్నాయి, మీరు చదువుకున్నారు, కానీ మీ చదువు, మీ ఎన్ఆర్ఐ, మీ సంస్కారం మీద కూడా మీరు రాజకీయంలో చూపించట్లేదు. ఎన్నో ఆశలతోని ఎల్లారెడ్డి ప్రజలు నేను గెలిపించినారు. ఇవాళ ఎల్లారెడ్డి ప్రజల ఆకాంక్షలు ఏమైనా ఉంటే నువ్వు నెరవేర్చాలి తప్పితే ఇవాళ ఎందుకు గెలిపించడం నిన్ను ఇట్లాంటి గుండాలను పెంచి పోషిస్తూ ఇవాళ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇవాళ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుండు. ఎమ్మెల్యే గారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు మళ్ళొకసారి లింగంపేట బీజేపీ పక్షాన ఎల్లారెడ్డి నియోజకవర్గం తరఫున మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లాంటి భౌతిక దాడులు మీరు ఖచ్చితంగా మానుకోవాలి. ఇట్లాంటి భౌతిక దాడులు మీరు మానుకోకపోతే మా కార్యకర్తలు ఎట్లా ఉంటారంటే రామదండు సైన్యం ఉన్నది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి సైన్యం ఉన్నది. ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎక్కడైతే దాడులు చేస్తారో దాడికి ప్రతి దాడే సవాల్ ఉంటుంది. ఎవ్వరు భయపడటం లేడు. నువ్వు దాడులు పట్టినావు, ఈరోజు నువ్వు కొట్టినావు, తీసుకున్నాం. నువ్వు మమ్మల్ని దాడి చేసిన ప్రతి సాక్ష్యం, మీరు దాడి చేసిన ప్రతి విజువల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను త్వరలోనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిని ఆధారాలతో సహా నేను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయబోతా ఉన్నా. మీకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేయకపోతే నేను కోర్టు ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలే ప్రసక్తే లేదు. నా మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిపైన ఖచ్చితంగా చర్య తీసుకునేంత వరకు నేను పోరాడతా. మేము వెనుకపోయే రక్తం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పటి వరకు ఇట్లాంటి సంస్కృతి లేదు. ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఇక్కడికి ఎంతోమంది వచ్చిర్రు, ఓడిపోయినారు, కానీ ఎప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇట్లాంటి లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతతకు మారిపోయారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని నువ్వు బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాజకీయాలలో కడప, అనంతపూర్ ఫ్రాక్షనిస్ట్ రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఇక్కడ ఏంది నీ ఉద్దేశం? గుండాలను పెట్టి నా పైన దాడి జరిగిన తీరు ఇది. నా కారును మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. పెద్ద కట్టెలు, రాళ్లతో సహా ఇక్కడ బ్లడ్ మార్క్ చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్